ఏపీలో వైసీపీని గద్దెదించడమే టార్గెట్ గా చేపట్టిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా యువగలం నవశకం పేరిట టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. 200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. 6 లక్షల మందికి సరిపోయే గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఏపీలో వైసీపీని గద్దెదించడమే టార్గెట్ గా చేపట్టిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా యువగలం నవశకం పేరిట టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. 200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 6 లక్షల మందికి సరిపోయే గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఏపీలో వైసీపీని గద్దెదించడమే టార్గెట్ గా చేపట్టిన నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగిసింది. ఈ సందర్భంగా యువగలం నవశకం పేరిట టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభ నుంచే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నాయి టీడీపీ జనసేన పార్టీలు. 200 ఎకరాల విస్తీర్ణంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 6 లక్షల మందికి సరిపోయేలా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. కాగా మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది.